ఎక్స్క్యూజ్ మీ. హలో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దీనికి ఎందుకు సార్ థ్యాంక్స్? నేనేం చూశానో అదే చెప్పాను. మీరు కానీ చెప్పకపోయి ఉంటే అయిపోయేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇట్స్ ఓకే, బాయ్. బాయ్. ఏంటి భయపడ్డావా? ఎవరే అతను? నీ రాకుమారుడా? అది చాలా పెద్ద కథ. సరే, నైట్ డిన్నర్ కి బయటకు వెళ్దామా? నువ్వు ట్రీట్ ఇస్తానంటే చెప్పు, నా సంగతి నీకు తెలుసు కదా. నో ప్రాబ్లం. ఈవినింగ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, లైట్ గా కలెక్షన్ చేసుకుంటా. ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తా, నువ్వు హోటల్కి వెళ్ళిపో. అది సరేనే, ఎందుకలా మూతి ముడుచుకున్నావు? నీకేంటే, న్యూలీ మ్యారీడ్, లైఫ్ ఎంతో జాలీగా ఉంది. ఇప్పుడు ఏమంటావే? ఉన్నదానికి ఒకడంటే లేనిదానికి పోయినోడు గురించి దిగులు పడకే, వాణ్ణి చేసుకోలేదని సంతోషించు. కొత్తగా చూసుకుందాం. అదే చేస్తున్నాను. ఎవరు? ఇప్పుడు వెళ్ళాడే ఆ జెంటిల్మెనేనా? హలో. వచ్చేసాను రా. ఈరోజంత వర్స్ట్ డే నా జీవితంలో చూడలేదురా. ఏం చెప్పనురా, అర్జెన్సీలో బాత్రూమ్ లైట్ కూడా ఆపలేదు. సరే, రెస్టారెంట్ని క్లోజ్ చేసేటప్పుడు నాకేం చెప్పక్కర్లేదులే. కీ నీ దగ్గరే ఉంచుకో, రేపు చూసుకుందాం. గుడ్ నైట్, బాయ్. సుమారు మధ్యాహ్నం 1 గంటకు అశోక్ నగర్లో ఉన్న బ్యాంకాక్ అండమాన్ బ్యాంకులో దొంగతనం జరిగింది. ముసుగు వేసుకొచ్చిన 4 దొంగలు తుపాకీతో బెదిరించి అందర్నీ కట్టిపడేసి డబ్బు మరియు నగలు దోచుకుని వెళ్ళిపోయారట. దీని గురించి బ్యాంక్ మేనేజర్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్కి. హలో. సార్ చెప్పండి సార్. నేనే సార్. ఓ, కాల్ ట్యాక్సీ డ్రైవరా? అప్పుడే నేను 2000 ఇచ్చాను కదా. ఇదంతా టూ మచ్ సార్. ఎందుకని సార్ ఎంఆర్ఐ స్కాన్ తీశారు? మీకు అసలు దెబ్బలు తగలలేదు కదా. ఈ విధంగా మోసం చేయకూడదు సార్. కావాలంటే మీకు ఇంకో 2000 ఇస్తాను సార్. సార్, ఇలా మోసం చేయడానికే బండి నడుపుతున్నట్టున్నారు. 10,000 కావాలంట. హలో. ఫైనల్గా 5,000 ఇస్తాను. ఏ శేఖర్, దివ్య దొరికిందా? ఏమంటున్నావురా? తనెక్కడుందిరా? రే కాస్త గట్టిగా మాట్లాడరా, వినపడట్లేదు.